గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీకి, అల్లువారి ఫ్యామిలీకి పడటం లేదని, సరిగ్గా మాట్లాడుకోవటం లేదని జోరుగా ప్రచారం సాగుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసినా ఈ రెండు గ్రూపుల మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. సినిమాల్లో వారు నటించిన పాత్రలను ఎగతాళి చేస్తూ మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప అంటూ మీమ్స్ చేయటంతో ప్రారంభమై ఇప్పుడు వ్యక్తిగత విషయాల గురించి తప్పుడు ప్రచారం చేసేంత వరకు వెళ్ళింది. అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే వార్తలు గతేడాది నుంచి అప్పుడప్పుడు వినిపిస్తున్నా ఈ అంశం బాగా హీటెక్కింది మాత్రం 3 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే. జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి కూటమిగా ఒకవైపు పోటీ చేస్తుంటే బన్నీ మాత్రం తన స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎంపీ అభ్యర్థి శిల్పా కిషోర్ రెడ్డికి సపోర్టుగా నిలిచాడు. ఏకంగా ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లి కిషోర్ రెడ్డికి ఓటు వేయమని ప్రజలను కోరారు. అయితే ఆ ఎన్నికలో ఆయన ఓడారనుకోండి, కానీ ఇక్కడ మ్యాటర్ అది కాదు. జనసేన అధ్యక్షుడు, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పక్క వైసీపీకి వ్యతిరేకంగా ఓ రేంజ్లో పోరాడుతుంటే బన్నీ మాత్రం అదే వైసీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయటం అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అయితే రామ్ చరణ్ మాత్రం పవన్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గానికి వెళ్లి సందడి చేశాడు. దీంతో ఆయన మెగా అభిమానులతో పాటు జనసేన కార్యకర్తల్లోనూ జోష్ నింపే ప్రయత్నం చేశాడు. ఎంతైనా బ్లడ్డేనని అల్లు అర్జున్ కు చురకలంటిస్తూ మెగా అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ప్రారంభించారు. ఇక అక్కడి నుంచి అసలైన ఫ్యాన్ వార్ ప్రారంభమైంది. అల్లు అర్జున్ పాత వీడియోలను షేర్ చేస్తూ విపరీతమైన ట్రోలింగ్ చేయడం ప్రారంభించారు. ఒకప్పుడు చిరంజీవి పేరు చెప్పనిదే తన ఆడియో ఫంక్షన్లు గాని ఇంకే ఈవెంట్లు గాని ఒడవని బన్నీ స్పీచ్ ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని విమర్శిస్తున్నారు. చిరంజీవి లేకపోతే మేము లేమని చెప్పిన బన్నీ ఇప్పుడు తాను ఈ స్థాయిలో ఉండడానికి గల కారణం తన ఫ్యాన్స్ అని, అందరికీ ఫ్యాన్స్ అంటే తనకు మాత్రం ఒక ఆర్మీ ఉందని చెబుతున్నాడు. మరి నిజంగానే అల్లు మెగా కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందనటంలో వాస్తవం ఎంతుందో పక్కన పెడితే ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఒక మినీ వార్నే కొనసాగిస్తున్నారు. మేమంటే మేమే గొప్ప అంటూ ఒకరినొకరు దూషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సినీ జీవిత ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చిరంజీవి ఇండస్ట్రీకి ఒక్కడిగా వచ్చి ఇంతటి స్టార్డమ్ తెచ్చుకున్నాడని, ఆయన వల్లనే ఆ తర్వాతి తరం హీరోలైన రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయి ధరమ్ తేజ్లకు ప్లస్ అయిందని మెగా అభిమానులు అంటున్నారు. అసలు అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవికి లైఫ్ ఎక్కడదని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా మెగా కుటుంబం అల్లు కుటుంబం అని చీలిక రావటం ఫ్యాన్స్ లోనే కాదు, సినీ నటుల్లో కూడా కొంతమేరకు ఆందోళన కలిగించే విషయమని చెప్పాలి. పలు ఇంటర్వ్యూలలో ఈ వివాదంపై ప్రశ్నలు అడగగా సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారు. చూడాలి మరి ఈ మెగా అల్లువారి వివాదం సోషల్ మీడియా వరకే పరిమితమవుతుందా, లేదా సినీ కుటుంబ జీవితాల్లో కూడా ప్రభావితం చూపుతుందా అని. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి పబ్లిక్ కోట్ న్యూస్.